ఈరోజు భోంచేసాక నోట్లో వేసుకోవడానికే ఉసిరికాయతో చేసిన ఒరుగు. ఈ ఒరుగులో నేనేం చేశానంటే ఒక పావు కేజీ ఉసిరికాయలు తీసుకున్నా. పావు కేజీ ఉసిరికాయలకి ఒక బీట్రూట్ చెక్కు తీసేసి దాన్ని ఉసిరికాయని తురిమేసి ఆ తురుములో సరిపడా ఉప్పు, సరిపడా అనే కంటే కూడా ఉప్పు వేయక్కర్లేదు, చాట్ మసాలా కొంచెం మిరియాల పొడి, సోంపు, జీలకర్ర, ధనియాల పొడి, తర్వాత ఎండు ఖర్జూరం పొడి ఉంది నా ఇంట్లో. సో దాన్ని ఒక 2 టీ స్పూన్స్, ఇంకా ఇవన్నిటిని, ఈ పొడులన్నిటిని వేసేసి దీంట్లో బాగా కలిపేసి ఎండలో పెట్టి ఎండబెట్టేసాను. సో ఎండలో మాకు ఎక్కువ ఎండ రాదు, సో నేను దీన్ని డీహైడ్రేట్ చేశాను ఎయిర్ ఫ్రైయర్లో. సో ఇది చక్కగా భోజనం తర్వాత వేసుకోవడానికే ఒక ఒరుగులా తయారయ్యింది. తీగా పుల్లగా. దీంట్లో ఉప్పు వేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే చాట్ మసాలాలో నల్లుప్పు ఉంటుంది కదా, సరిపోతుంది. వేసుకుంటే అన్నా కొంచెం వేసుకోవాలి. మనకి ఉసిరికాయలో విటమిన్ సి ఉంటుంది. మనం భోజనంలో కనుక ఏమైనా ఆకుకూరలో అలాంటివి తిన్నామనుకోండి, మన బాడీలోకి ఐరన్ అబ్జార్బ్ అవ్వాలంటే విటమిన్ సి కావాలి. సో భోజనం తర్వాత ఇది వేసుకుంటే, భోజనం తర్వాత చాలామందికి స్వీట్ తినాలనిపిస్తుంది. దీంట్లో కొంచెం ఖర్జూరం పొడేసాం కాబట్టి ఉసిరికాయకి కూడా కొంచెం తీపి ఉంటుంది కాబట్టి అది కవర్ అవుతుంది. బీట్రూట్ కూడా మనకి హిమోగ్లోబిన్ పెంచుతుంది. సో అసలు చాలా బాగుంది. ఎక్కడో ఒక చోట ఈ రెసిపీ చూసిన వెంటనే నాకు ఎందుకో చేయాలనిపించింది. దాంట్లో ఈ కలిపిన మసాలాలన్నీ ఇవి నా ఇష్ట ప్రకారం కలుపుకున్నాం. ప్రొసీజర్ చూశాను కానీ మిగతా మసాలాలను బట్టి నా ఇష్ట ప్రకారం కలుపుకున్నాం. సోంపు, జీలకర్ర, ధనియాలు మన పాచన శక్తిని పెంచుతాయి. కొంచెం వాము కూడా వేసా. సో పాచన శక్తిని పెంచుతుండడం పాటు మనకి విటమిన్స్ని కూడా అందిస్తుంది కాబట్టి ఇది ఒక మంచి ఆరోగ్యకరమైన హెల్దీ ఊరుగు అనమాట. అందరూ కూడా చేసుకోవచ్చు. నా ఈ వీడియో